కార్యకర్తలకి పేరు పేరున నాయకులు అందరికి కూడా రైతుల తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక వారం రోజుల క్రితం ఏదైతే రైతులు నష్టపోయి ఉన్నారో, ఎఫెక్టెడ్ అయినటువంటి అంటే నష్టం జరిగినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నాయకులు ఆ ప్రాంతంలో అంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కాన్ఫరెన్స్లు తీసుకొని ఏ జిల్లాలో ఎంత నష్టపోయిందని చెప్పి వారు వివరాలు అడగడం జరిగింది. అందులో ఎక్కువగా నష్టపోయినటువంటి జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు, గుంటూరు జిల్లాలు ఎక్కువగా జరిగింది. కృష్ణా జిల్లాలో కూడా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి బందర పార్లమెంటు, అవినిగడ్డ, పామరు, నెల్లూరు అంటే పూర్తిగా నేలమట్టం అయిపోయి వరదలో మునిగిపోయినాయని చెప్పి మేమందరం చెప్పడం జరిగింది కాన్ఫరెన్స్లో. ఆయన ఒక దశలో ఏమి రెండో మాట ఆలోచించకుండా కోవిడ్ ఉంది, మరి కోవిడ్ ఉన్న సమయంలో మనం బయటికి రాకూడదని చెప్పి గత 6 నెలల నుంచి కూడా ఆయన బయటికి రానే సందర్భం. అయినా నేను చెప్పినటువంటి ఇబ్బంది ఏదైతే రైతులు ఈ విధంగా ఇబ్బంది నష్టం జరుగుతుందని చెప్పిన మరుక్షణమే పవన్ కళ్యాణ్ గారు రెండో మాట ఆలోచించకుండా ఈ కరోనా గిరోనా పక్కన పెట్టండి, నాకు నష్టం జరిగినా, నాకు కరోనా వచ్చినా నాకు ఇబ్బంది ఏం కాదు, ముందు రైతుల్ని మనం ఆదుకోవాలి, నేను రైతుల తరపున 4-5 రోజుల పాటు అన్ని జిల్లాలు నేను పర్యటిస్తానని చెప్పి రెండో ఆలోచన లేకుండా, రెండో మాట లేకుండా ఆయన కార్యక్రమాన్ని రూపొందించేసేయండి, నేను ఎల్లుండే విజయవాడ వచ్చేస్తానని చెప్పి సాయంత్రం 7 గంటల టైంలో చెప్పడం జరిగింది. మరుక్షణమే మరి వారు కృష్ణా, గుంటూరు జిల్లా పర్యటన చేయటం, ఎమ్మటనే చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా వెళ్ళి వారు పర్యటన చేయడం జరిగింది. మరి ఈ పర్యటనలో రైతుల్ని పొలాల్లోకి వెళ్ళి స్వయంగా ఆయనే వారు మరి రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని మరి ఈ విధంగా మొలకొచ్చేయటం కానీ, మరి ఇత్తనం అంతా కూడా కోతలకు వచ్చి ఇట్లా పాలు కారిపోయి అంతా కూడా నష్టపోయి రైతులు మరి నష్టాన్ని గుర్తించి మరి ఆ గుర్తింపుకి ఎమ్మటనే ప్రభుత్వానికి ఒక డిమాండ్ తీసుకొచ్చారు నష్టాన్ని గురించి. మరి ఎక్కడా కూడా కోయటానికి కూడా పనికి రాలేదు ఈ రోజు వరి కోసినా కానీ మరి 40-50 బస్తాలు అయ్యేటువంటి ఎకరానికి 40 నుంచి 45 బస్తాలు అయ్యే ఎకరానికి ఈరోజు 15-20 బస్తాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. రైతులు మరి 25 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులైతే మళ్ళీ ఇంకో 20 వేల రూపాయలు అదనంగా కౌలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎకరానికి 45 నుంచి 50 వేల రూపాయలు ఒక ఎకరానికి నష్టం జరుగుతుంది రైతుకి, కౌలు రైతుకి. దానివల్ల మరి పంట దిగుబడి చూస్తేనేమో 15 నుంచి 20 వేల మించి వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా పూర్తిగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎకరానికి 30 నుంచి 35 వేల రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా తక్షణమే ఆర్థిక సహాయం కింద ఒక 10,000 రూపాయలు రిలీజ్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ పర్యటనలో ఏదైతే కృష్ణా, గుంటూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు వారు డిమాండ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఒక 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని చెప్పారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించపోగా మరి రైతులు నిర్లక్ష్యం చేశారనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ జరిగిన 5 రోజుల కార్యక్రమంలో అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడకపోగా రైతుల్ని అపహేళన చేస్తూ, లేదా రైతుల పక్షాన తిరిగినటువంటి నాయకుల్ని వ్యక్తిగత దోషాలు చేస్తూ, లేదంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి వారి యొక్క వ్యక్తిగత ఎజెండాని అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ వాళ్ళు ఇద్దరు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు పలానా రోజు తప్పు చేసావు, నువ్వు పలానా ఇప్పుడు తప్పు చేసావు అని చెప్పి వాళ్ళ ఇద్దరు యొక్క దొంగతనాల్ని బయట పెట్టుకున్నారు. తప్పితే రైతులు 17 లక్షల మంది రైతుల ఎకరాలు 17 లక్షల ఎకరాలు నష్టపోయి ఉంది. ఆ రైతులను మనం పరామర్శిద్దాం, ఇదిగో ఎమ్మెల్యేలు వెళ్ళండి, లేదా మంత్రులు వెళ్ళండి, లేదా నేను కూడా వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అసెంబ్లీలో ప్రకటన చేయకపోగా ఈ వైసీపీ, టీడీపీ వాళ్ళు ఇద్దరు కూడా నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాను అసెంబ్లీలో ప్రదర్శించారు. చెబితే ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వచ్చినప్పుడు మేము ఒక ప్రాంతానికి ఇన్ఛార్జిగా మేము ఉన్నాం. ఉయ్యూరు, పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఉయ్యూరు గ్రామానికి. అక్కడ ఒక రైతు నేను పవన్ కళ్యాణ్ గారికి నాకు జరిగినటువంటి నష్టాన్ని నేను చూపిస్తానని చెప్పి ముందుకు వస్తే రాత్రికి రాత్రే వైసీపీ నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు
అక్కడ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ నిలబడటానికి వీల్లేదని చెప్పి హెచ్చరించారు. పోలీసుల్ని పంపించారు. మీరు పేర్లు రాసుకున్నారు, మీరు ఎందుకు అక్కడ కళ్యాణ్ గారు వస్తే మీరు ఎందుకు అక్కడ మీరు చూపిస్తానని చెప్పి ఎందుకు అన్నారని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. కానీ ఎక్కడా దాడవకుండా నాకు నష్టం జరిగింది, నన్ను ఆదుకున్నారని ఒక నాయకుడు వస్తా ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడు చూపిస్తా, మీరెవరో నన్ను అడగడానికి అని చెప్పి ఎదురు తిరిగి ఆయనే కాదు ఆయన పిల్లల భార్య అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పొలం దగ్గరికి తీసుకొచ్చారు. అంటే నష్టం జరిగినటువంటి వ్యక్తిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేద్దామని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు వాళ్ళని ఎదిరించి ఆ రైతుల్ని బెదిరించి కలవనీయకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇదే కాదు, చిత్తూరు జిల్లాలో కూడా చూసాం కొన్ని గ్రామాల్లో వైసీపీ నాయకులు మీరెవరో కూడా మా గ్రామంలో రావడానికి వీల్లేదు, ఇదేదో మీ జాగిరాలా, మీ ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిరగడం ఏంటి, వాళ్ళు మీరు కొత్తగా చెప్తారేంటి? చంద్రబాబు గారు తిరిగారు, రాజశేఖర రెడ్డి గారు తిరిగారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు పాదయాత్రలు చేసి. ఆ రోజు ఎవరు అడ్డుకోలేదే? ఈరోజు మీకెందుకు భయం వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మీకేంటి భయం? అంటే మీరు భయపడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే మా కోసాలు ఎక్కడో కదిలిపోతే జనంలో మా మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి మీరు భయపడుతున్నారు కాబట్టి ఆ విధంగా ప్రజల్లో మీరు గ్రామాల్లో రానివని చెప్పి ఎదురు తిరుగుతున్నారు. ఇదంతా కూడా మీ నాశనానికే. మీ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చేశారు గతంలో. వాళ్ళు కూడా అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు గ్రామాల్లో మరి ఆ రోజు మీ ప్రతిపక్ష నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే మీరు అడ్డం తిరిగి మాట్లాడుతున్నారో లేకపోతే అడ్డం తిరిగి రానివ్వకుండా చేస్తున్నారో ఆ విధంగా గతంలో చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీకు బుద్ధి చెప్పే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు ప్రజలు. ఖచ్చితంగా ఆ విధంగా మరి భవిష్యత్తులో ఇందాక చెప్పారు పెద్దలు, చాలామంది రైతులు మాట్లాడుతూ చాలా నష్టపోతూ ఉన్నారు రైతులు. ఎందుకు చెప్తున్నారంటే నేను మన ఉయ్యూరులో కళ్యాణ్ గారు వస్తారన్నప్పుడు ఒకరోజు ముందుగా రైతులు కలవడానికి వెళ్తే వాళ్ళు చెప్పే బాధలు వర్ణనాతీతం. 2 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి సబ్సిడీలు మిషన్ రూపంలో కావచ్చు, ఎరువుల రూపంలో కావచ్చు, పెట్టుబడి రూపంలో కావచ్చు, ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి ప్రతి సబ్సిడీని కూడా గత 2 సంవత్సరాల నుంచి ఆపేశారంట. ఎక్కడా కూడా సబ్సిడీ అనేది ఇవ్వట్లేదంట. అలాగే గిట్టుబాటు ధరలో కూడా ప్రభుత్వం ప్రకటనకి మిల్లర్లు కొనేదానికి కూడా పొంతం లేకుండా ప్రభుత్వం ఒక రేటు చెప్తా ఉంది, మిల్లర్లు ఒక రేటు కొంటా ఉన్నారు. అక్కడ కూడా గిట్టుబాటు ధర రాకపోతూ ఉంది. ప్రతి విషయంలో కూడా రైతు నష్టపోతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా కౌలు రైతు నష్టపోతూ ఉన్నాడు. కౌలు వాళ్ళు ఎందుకంటే సొంత వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇటు కౌలు ప్రభుత్వం నుంచి ఏదన్నా సబ్సిడీ వస్తే ఎవరైతే పొలం గల్లంటే యజమాని ఉన్నాడో అతనికి వస్తుంది తప్పితే కౌలు రైతుకి ఆ సబ్సిడీ అందట్లా. దానివల్ల కౌలు రైతు అనేది నష్టపోతున్నాడు. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మొన్న పర్యటనలో 1కి 4 సార్లు 1కి 10 సార్లు కౌలు రైతుకి కౌలు రైతును ఆదుకోవాలని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆ దిశగా కౌలు రైతు ఎక్కువ మంది, ఎందుకంటే 80% కౌలు రైతులే ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అసలే యజమానులు ఎక్కడ కూడా వ్యవసాయం చేయట్లా. కాబట్టి కౌలు రైతుల మీద ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అయితే ఆగిపోయినటువంటి సబ్సిడీలన్నీ కూడా పునరావృతం చేసి రైతుకి నష్టం జరగకుండా, అట్లాగా ఎరువుల విషయంలో కావచ్చు, రైతులు వాడేటటువంటి ట్రాక్టర్లో అనేక రకరకాల మిషనరీ వాడుతూ ఉంటారు రైతు వారీగా. వాటన్నిటిలో కూడా సబ్సిడీ మళ్ళీ పునఃప్రారంభించి రైతులకు నష్టం జరగకుండా చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఏదైతే తక్షణమే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు పిలుపునిచ్చారో దాన్ని మీరు తక్షణమే డిమాండ్, కళ్యాణ్ గారి డిమాండ్ని మీరు మరి 10,000 ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే నెలాఖరికి 25,000 నుంచి 35,000 రూపాయలు ఎకరానికి నష్టపోయినటువంటి రైతులకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని అనుగుణంగా మీరు మరి నష్టపోయినట్టు ఇది నేను రాత్రి కొండపల్లి చుట్టుపక్కల ఏలపల్లిలో ఒక తిరణాలకు వెళ్తే అక్కడ కొంతమంది రైతులు కలిశారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము అసలు పొలంకి వెళ్ళటం మానేసాం, ఇంకా అక్కడికి వెళ్ళినా ఈ దారిలో పెట్రోల్ ఖర్చులు కూడా మాకు దండగని చెప్పి, ఎందుకంటే పొలం అంతా పడిపోయి ఉంది, దాన్ని కోసి ఇప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు కొయ్యడానికి అయింది. ఈ పడిపోవడం వల్ల శ్రమ ఎక్కువ అవుతుందని 8,000 నుంచి 9,000 రూపాయలే ఎకరానికి తీసుకుంటున్నారంట. అంటే నష్టపోయిన దాని మీద ఇంకా నష్టం జరుగుతూ ఉంది రైతుకి.
అలా నష్టపోతున్నటువంటి రైతులను మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. తక్షణమే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. స్పందించకపోతే భవిష్యత్తు కాచారణ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీ జన సైనికులు రాష్ట్రం మొత్తం కూడా మరి రైతులకి మద్దతుగా ఉద్యమిస్తామని చెప్పి మరి జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేము మళ్ళొక్కసారి విన్నవించుకుంటా ఉన్నాం హృదయపూర్వకంగా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతులనే ఆదుకోవాలి. తద్వారా మీరే చేయండి. మీరు ఎంత మంచి పని చేస్తే రైతులు మీకు మిమ్మల్ని గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి పని చేశారని చెప్పి మీరు అంతేగాని పప్పు బెల్లాలాగా అడిగినోడికి అడగనోడికల్లా నేను 10,000 ఇచ్చాను 20,000 ఇచ్చాను ఖాతాలో వేసానంటే ఇక్కడ రైతులు అయ్యో అన్నమో రామచంద్రాన్ని చెప్పి బోర్న ఏడుస్తా ఉన్న పరిస్థితులు మీరు గమనించుకోవాలని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాము.